లేదంటే లేడీస్ టీమ్ ఉంటేనే మనం ఏదైనా మాట్లాడడానికి ఫ్రీగా ఉంటుంది. జెంట్స్ అంటే ఏంటంటే వాళ్ళతో అన్నీ చెప్పుకోలేము. ఇప్పుడు మేడం ఉంది కాబట్టి ఏదైనా కానీ ఆ మేడం చెప్పుకొని నేను ఏదైనా సక్సెస్ఫుల్ అవుతాననేసి టీం కూడా మనం బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ కమ్యూనిటీ అనేది ఒకటి ఉండాలి. దానికి సంబంధించి ఒకటి చెప్తాను. ఇప్పుడు కమ్యూనిటీ అని చెప్పేసి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. దాంట్లో కొంతమంది మనలాగే ఇలా కూర్చొని ఉంటే వాళ్ళందరికీ కొన్ని బెలూన్స్ అనేది ఇచ్చారు. ఇస్తే వాటిని అందరినీ ఊపి దాని మీద ఒక్కొక్కరికి ఒక పేరు ఆయన వేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ బాల్స్ అన్ని తీసుకొని ఒక రూమ్లో వేసేది. వేసిన తర్వాత మళ్ళీ ఎవరి పేరు ఉందో వాళ్ళ బాల్ తీసుకొని రండి అని చెప్పేసి 1 minute 5 minutes టైం ఇచ్చారు. ఆ 5 minutes కానీ 1 minute కానీ ఎవరు తీసుకురాలి, వాళ్ళు పేరు రాసిన వాళ్ళు ఎవరు తీసుకురాలి. తర్వాత ఏమైంది అంటే మళ్ళీ అదే బాక్స్ని దాంట్లో వేసేసి ఎవరికి ఎన్ని బాక్స్ దొరుకుతాయో ఒకటి అంటే ఎవరి పేరు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కదా. అట్లా ఎవరు దొరికిన బాక్స్ వాళ్ళు తీసుకొచ్చేసారు. అప్పుడు వాళ్ళకనేది ఒక టీం అనేది గ్యాదర్ అవుతుంది కదా. అట్లా అని చెప్పేసి మనం టీం బిల్డ్ చేసుకోవాలంటే కమ్యూనిటీ అనేది ఉండాలి. అట్లా కమ్యూనిటీలో వర్క్ చేసుకుంటే టీం బిల్డ్ అయితే మనం చేసినా మనకు కమిషన్ వస్తుంది, మన కింద టీం చేసినా టీం వాళ్ళ నుంచి కూడా కమిషన్ అనేది వస్తుంది. కాబట్టి 2 విధాలు మనకు బెనిఫిట్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం అందరూ కమ్యూనిటీగా వర్క్ చేసుకొని ఇక్కడ సక్సెస్ అవుతాం అనేసి నా ఒపీనియన్. కొంచెం స్టోరీ చెప్తాను. నా పేరు పద్మ. నాకు 2 బాబులు. నాకు 15 yearsకి 10th క్లాస్లో మ్యారేజ్ అయింది. ఎంతో గోల్స్ ఉండేది. బాగా చదవాలి, జాబ్ చేయాలి, సంపాదించాలి, అమ్మ నాన్నను చూసుకోవాలి, ఎందుకంటే అమ్మ నాన్న ప్రూవ్ చేయాలి. నాకు 15 yearsకే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు సంబంధం ఎంత గొప్ప వాళ్ళని వచ్చేసిన మ్యారేజ్ చేసి 16, 17 yearsకే నాకు 2 బాబులు. చదువు లేదు, జాబ్ లేదు, అతనిలో ఎన్నో కష్టాలు. ఇప్పుడు కూడా ఒక 2 years నుండి కొంచెం తగ్గినాయి. 28 years అయింది మ్యారేజ్ అయ్యి. నా 2015లో బీఎడ్ చేసిన, డిగ్రీ కంప్లీట్ చేసిన, బీఎడ్ కూడా చేసిన. టీచర్ ఫీల్డ్కి వెళ్దాం అనేసి అది కూడా నాకు కలిసి రాలేదు. 5-6 years జేఎస్ఆర్లో కూడా మేడం పరిచయం లేదు. అందులో కూడా నాకు సక్సెస్ లేదు. సైలెంట్గానే ఉండిపోయాను. ఇంకా మేడం నేను మంచి సపోర్ట్ చేస్తా చెయ్యండి అని మేడం నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడైనా 43 yearsలో అయినా సక్సెస్ చూస్తాను. ఎందుకంటే